టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు ఉల్లిపాయ కారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఎందుకో హెల్త్ సరిగ్గా బాగుండటం లేదు, అందుకే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. ఇక పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయాక నోటికి ఏదైనా కారం కారంగా తినాలి అనిపించింది, అందుకని ఈ ఉల్లిపాయ కారం అయితే చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కారం అని కూడా అంటారు, ఉల్లిపాయ పచ్చడి అని కూడా అంటారులేండి. ఎందుకంటే నేను రాయలసీమ సైడ్ కూడా ఉండొచ్చాను కాబట్టి నాకు తొందరగా కారం అనే వస్తుంది. ఈ ఉల్లిపాయ పచ్చడికి ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తంగా ఒకసారి దంచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులో మనం నూరుకున్న పచ్చడంతా వేసి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఆఫ్ చేసేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ పచ్చడి. ఇది అన్నంలో అయినా బాగానే ఉంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఈ పచ్చడిని నా చిన్నప్పటి నుంచి కొంచెం పాలేసి ఉడకపెట్టేదన్నమాట చపాతీస్లోకి, అలా కూడా బాగుంటుంది. ఇంకా మా అత్తగారు వచ్చేసి ఇలా ఓన్లీ నా ఉప్పు కారం వేసి అయితే దంచి తాలింపు పెట్టేవాళ్ళు అనమాట. నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. బేసిక్గా నాకు నాన్ వెజ్ కంటే ఇలా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. నాలాగా మీలో కూడా ఎంతమందికి పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్